ముఖ్యంగా దీని అంతటికి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మెడికల్ కాలేజీల పైన పీపీపీ విధానం తీసుకొస్తే తాడిపత్రిలో ఒక దీవి మాదిరి చూసి జేసీ ప్రవాగ్ రెడ్డి అంటే పీపీపీ అంటే ప్రవాగ్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక వ్యవస్థను పెట్టడం జరిగింది తాడిపత్రిలో. అంటే జిల్లా అధికారుల పరిధిలో ఈ వ్యవస్థలన్నిటి కూడా తాడిపత్రిలో పనిచేయవు. జిల్లాధికారులు ఎవరు చెప్పినా కూడా అక్కడ ఉండేటువంటి ఎంప్లాయీస్ మాత్రం తాడిపత్రిలో పనిచేయవు. ఏంటంటే తాడిపత్రి టీఎంఎల్ దగ్గర ఒక వారం నుండి మాట్లాడుతున్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో కూడా తాడిపత్రిని ఒక దీవిగా ప్రకటించి పీపీపీ విధానం అంటే ప్రవాగ్ రెడ్డి పోలీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు తాడిపత్రిలో అనేది ప్రతి టీ అంగడి కాడ ప్రతి హోటళ్ళ కాడ కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇది ఎంతవరకు సమంజసమో నాకు తెలుసు, కానీ పబ్లిక్లో మటుకు ఇది పూర్తిగా ఉంది. ఎక్కడన్నా కానీ వైఎస్ఆర్సీపీ నాయకులపైన దాడి జరిగితే వాళ్ళ హాస్పిటల్కి వచ్చి కంప్లైంట్లు పెట్టాలని చూసినా కూడా